హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జ్యోతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక శ్రావణం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇక ఇల్లు క్లీనింగ్ అయితే చేసిన అనమాట. ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి సండే రోజు అయితే పెట్టుకున్నా. నేను ఒక్కదాన్నే చేద్దాం అనుకున్నా కానీ ఏమో పిల్లలే మేము చేస్తాం అని చాలా రోజుల నుండి ఎంబడి పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా అని ఇక సండే రోజు అయితే పెట్టుకున్నా అనమాట. ఇక ఫస్ట్ అయితే ఈ విధంగా నోస్కి ఇట్లా కట్టుకుంటే కొంచెం డస్ట్ లోపలికి పోకుండా బాగుంటుంది అని చెప్పేసి అదైతే కట్టుకొని నేనైతే బూజు దులపడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇక అది కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలే మళ్ళీ, అందుకే ఈ విధంగా కట్టేసుకొని ఇంకా ఫొటోస్ అవి ఇవన్నీ దుడపడం అయితే స్టార్ట్ చేసిన. కానీ ఒకే రోజు అన్ని పనులు పెట్టుకోవద్దని, ఒక రోజు దులపాలి, ఒక రోజు కడగాలి. నేనైతే అసలు ఇల్లు కడుగుదామని అన్ఎక్స్పెక్టెడ్గా కడగాల్సి వచ్చిందనమాట. అందుకే ఇక కడిగేసిన. ఇక ఫస్ట్ అయితే ఫొటోస్ అన్నీ దులిపేసిన. పొద్దున్నే లేవగానే టిఫిన్ అయితే చేసేసి ఇల్లంతా దులిపేసిన అనమాట. ఇల్లంతా దులిపిన తర్వాత ఇక అదంతా ఊడ్చి దుమ్మంతా ఎత్తేసి తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి తిన్న తర్వాత కడగడం అయితే స్టార్ట్ చేసిన. మొత్తం ఒకే రోజు అయిపోయేసరికి నాకు కూడా కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఫుల్గా వచ్చేసినాయి. కానీ ఏం చేద్దాం చెప్పండి, ఇక పిల్లలు ఉన్నప్పుడే చేసేయాలి. అయినా మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపితే బాగోదు కదా, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి అయితే చేసేసిన అన్నట్టు. ఇక చూడండి మొత్తం ఇల్లంతా దులుపుతున్నాయి. ఇక ఫస్ట్ అయితే హాల్లో క్లీన్ చేసుకున్న తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి వచ్చిన తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కంప్లీట్ చేసిన. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా ఏం లేదు లేండి, అన్ని రూమ్లే. ఎందుకంటే మేము పడుకునే అందరం ఒకే రూమ్లో కాబట్టి అదేదో పేరుకే 2 బెడ్రూమ్లు అన్నట్టే, కానీ ఒక బెడ్రూమ్ అయితే ఖాళీగానే ఉంటుంది. ఇక తర్వాత చూసి ఇన్ని బ్యాగులు కొన్నట్టు దానికి తగిలిస్తా, పాత వాటిని వాడింది లేదు, పిండింది లేదు. అందుకని చెప్పేసి ఇక ఈసారి అయితే వాటిని తీసి కొన్నిటిని అయితే నానబెట్టిన, కొన్ని మంచిగా ఉన్న వాటిని అయితే పక్కకు పెట్టేసిన. ఇక తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండే కట్టను, ఇంట్లోకి వచ్చిన కొత్తలో కట్టిన కట్టుడు. ఇప్పుడైతే ఇక ఈ రోజు తీసేసి ఇక దాన్ని పాడేసిన అనమాట. ఇక తర్వాత మొత్తం బూజు అంతా అతి ఘోరంగా పట్టింది ఆ విండోకి. అందుకని ఇక దాన్ని దులపడానికి 1/2 అవర్ పట్టింది. ఇక అట్లా డస్ట్ దులుపుతుంటే మా కొడుకు వచ్చి, అమ్మ అట్లా దులుపకు, మళ్ళీ నీకు ఎలర్జీ వస్తుంది, చేతులకి ఏమైనా ఉంటే కోసుకపోతాయి అని చెప్పేసి గ్లౌజులు ఇచ్చిండు. మనకు అలాంటి అలవాట్లేవు కానీ వాడి సాటిస్ఫాక్షన్ కోసం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కర్టన్స్ తీద్దాం అనుకున్నా కానీ ఏం లేదు, దులిపినది ఏమన్నా దుమ్ము ఉంటే వాటిపైన పడితే తర్వాత వాటిని తీసేసినాం అనుకో లోపల ఉన్న వస్తువులు బాగుంటాయి కదా. మనకు ఇంటీరియర్ డిజైన్ లేదు కాబట్టి ఎట్లయినా కొంచెము దుమ్ము ఎట్లయినా అందులోకి పోతుంది కదా అని నేనైతే కర్టన్స్ తీయలేదు. మొత్తం కడిగిన తర్వాత కర్టన్స్ తీసేసి పిండిన. ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటా వస్తూ ఉన్నాము. ఇక ఇదైతే 2 బెడ్రూమ్లు అయిపోయినాయి. ఇప్పుడు హాల్లో ఉన్న విండోని అయితే ఓపెన్ చేసిన. ఇక దీనికైతే ఎక్కువ దుమ్ము ఉండదు, ఎందుకంటే రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువ దుమ్ము ఉండదు. అయినా కానీ ఇక ఓపెన్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఓపెన్ చేసి ఇక నేను మా కొడుకు అయితే దులుపుతా ఉన్నాము. ఇక మా పనిలో మేము ఉంటే మా గానవిగో చేతులకు వేసుకున్న గ్లౌజులలో గాలి నింపి ఈ విధంగా రెడీ చేసింది. ఏం చేద్దాం చెప్పండి, పిల్లలు ఉంటే గట్లుంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే అయితే ఇల్లు దులిపిన 2 పిల్లలు ఉండేసరికి ఇక ఒకసారి నేను ఆపోజిట్లో ఉన్న, మా ఓడేమో లోపల, ఒకసారి వాడు లోపల, నేను బయట, ఇద్దరం అయితే క్లీన్ చేసేసినాం అన్నట్టు. ఇంకా అదంతా మొత్తం దులుపుడు అయిపోయిన తర్వాత అమ్మ కొంచెం నీరసం అనిపించింది. ఇక అందుకని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ అమ్మ ఇక రెస్ట్ తీసుకుంటే ఇక అంతే ప్రాణం అట్ట అయిపోతుంది, ఒకే రోజు అంతా వేసి ఒక టాబ్లెట్ వేసుకున్నా పర్వాలేదు కదా అని అనిపించింది అన్నట్టు. అందుకని ఇక మొత్తం దులిపేసిన తర్వాత కడగడం కూడా స్టార్ట్ చేసిన. ఇక హాల్లో ఇక ఈయంతో ఒక క్లాత్ తీసేసి ఇక ఆయనతో కూడా దులిపి ఇక మొత్తం అయితే చెత్త ఎత్తి పక్కకైతే పెట్టేసి, ఎప్పుడో ఒకసారి ఇల్లు కడిగేటోళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అబ్బా. మేమైతే ఇయర్లీ 2 టైమ్సే కడుగుతాం అనమాట. ఎక్కువ కడగము, రోజు మాపే వేసుకుంటాం కానీ ఎక్కువ కడగ. ఇక 2 బెడ్రూమ్లు హాల్ అయితే అయిపోయినాయి. ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే కిచెన్ రూమ్. మనకు కిచెన్కే ఒక రోజు పడుతుంది కదా, అయినా కానీ ఇక అందులోనే అది చదిరేసిన. ఈ బోల స్టాండ్ చాలా రోజుల నుండి ఇట్లనే ఉన్నదబ్బా, చాలా రోజుల నుండి తోమకుండా ఉన్న. అందుకే ఇవాళ అక్కడ ఉన్న సామాన్లు అన్నీ తీసేసి అయితే తోమేసి వాటిని అట్లనే బోల స్టాండ్ కూడా తోమేసిన అనమాట. నేను మా కొడుకు ఇద్దరం కలిసి తోమేసినాము. అమ్మో ఎంత సామాన్ రా బాబు, ఇంతకు సామాన్ అంతా ఎక్కడ పెట్టినా నేను అనుకుంటా ఉంటా కానీ ఇంత సామాన్ అమ్మో, నేనైతే వచ్చిన కొత్తలకి ఇంత సామాన్ మాకు లేదబ్బా. పాత సామాన్లకైనా గిన్నెలు ఇత్తాళ్ళు, చిక్కెంటికలకైనా గిన్నెలు ఇత్తాళ్ళు, అన్ని గిన్నెలు అయ్యేసరికి ఇంకా చాలా అయిపోయినాయి. ఇక మధ్యలో నేను కూడా ఇవి తక్కువైనాయి అవి తక్కువైనాయి డీమార్ట్ పోయినా ఎక్కడికి పోయినా కొనుక్కొచ్చుకునేసరికి అబ్బా నాకైతే ఫుల్ గిన్నెలు అయిపోయినాయి. ఇక వీటిని కొన్నిటినైతే తీసి పక్కన పెట్టేసిన, కొన్ని వాడేసిన, ఇక కొన్ని అయితే ఇప్పుడైతే పక్కన పెట్టినా. ఇక తర్వాత అందులో ఉన్న పేపర్స్ కూడా తీసి, ఇక పేపర్లు తీసేసి మంచిగా దాన్ని అయితే సబ్బు పెట్టి మన గిన్నెలు తోముకునే పీస్తో అయితే నేను మా కొడుకు ఇద్దరం కలిసి క్లీన్ చేసినాము. అమ్మో మా పాప కూడా చేసిందిలే, మళ్ళీ చెప్పకపోతే బాగా ఫీల్ అయిపోతుంది అనద్దు కానీ మా పాప కూడా చాలా హెల్ప్ చేసింది. ఊకే మా పక్కన అంట అనేది అనమాట, మొత్తం అంతా బిడ్డ ఉంటే మంచం కాడికి కంచం వస్తుంది అని చెప్పేసి అనేది. నిజంగానే గింతంత చిన్న పాప ఉన్నా కానీ మనకి హెల్ప్ చేయడానికి చాలా చాలా మస్తు
యూస్ఫుల్ అవుతుంది తెలుసా. మనకి అబ్బాయిలు చెయ్యరని అనుకుంటాం కానీ మా కొడుకు అయితే బాగా చేస్తాడబ్బా. ఇక ఈ గిన్నెలన్నీ అయితే తోమేసినాయి. ఆ తర్వాత దీన్ని కూడా తోమేసేసి దాన్ని అయితే తుడిచేసి మేము ఇల్లు కడగడం స్టార్ట్ చేసినాము. ఎందుకంటే ఇది మేము ఇల్లు కడిగేలోపు ఇది ఆరిపోతుంది, అందులో గిన్నెలు చదురుదామని చెప్పేసి చూసిల్లా పోటీగా నేను మా బిడ్డ మా కొడుకు ముగ్గురం కలిసి అయితే దాన్ని తోమేసినాము. ఇక తర్వాత వాళ్ళకి పైన కడగరాదు కదా అని చెప్పి నేనైతే కొంచెం చేరేసుకొని పైనుండి క్లీన్ చేసుకుంటూ వచ్చేసిన. ఆ తర్వాత క్లాత్ పెట్టి ఇక ఇద్దరు తుడుచుకుంటూ వచ్చిల్లు. ఇలాంటి పనులు పిల్లలు ఉన్నప్పుడు చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మనం సరుపు గిట్ల వేసి ఉంటాం కదా, పిల్లలు ఎక్కడ జారిపడుతారో అని భయపడతా పని చేయాల్సి వస్తుంది. ఇక కానీ మా వాళ్ళు మస్తు హెల్ప్ చేసి అబ్బా. వాళ్ళు కనుక లేకపోతే నేనైతే మస్తు కష్టపడేదాల్సి వచ్చేది. పనికి అయితే మస్తు హెల్ప్ చేసేది. థ్యాంక్స్ చెప్పాలి మా పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే ఇక పీరియడ్స్ కూడా అయిపోయినాయి, అందుకని ఇక ఇల్లు క్లీన్ చేసేసుకుంటే వచ్చేది శ్రావణ మాసం కదా అని చెప్పేసి నేనైతే అందుకనే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. 2 రీజన్లతో ఇక ఇల్లు అయితే క్లీన్ చేసిన. రీజన్ ఏదైతే ఏంది, మనకు నీట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్, అంతేనా మీరు చెప్పండి. ఇక మాటల్లోనే మంచిగా క్లాత్తో అయితే దుడిచేసినాము. నేను మా కొడుకు ఇద్దరం దుడిచేసిన తర్వాత ఇక ఇల్లు అయితే కడగడం అయితే స్టార్ట్ చేసినాం అబ్బా. ఇక ఇల్లు కడగకంటే ముందు సామాను కూడా చదివిన నేను మా ఆయన. కాకపోతే మా ఆయన కెమెరా ముందుకు రాడు కాబట్టి చిన్న చిన్న హెల్ప్లు అయితే చేసిండు. ఇక ఇవన్నీ తీసేసి మళ్ళీ పేపర్ మార్చి వాటి అన్నింటినీ తుడిచిపెట్టిన. ఎందుకంటే నేను ఎప్పటికీ సామాన్ అయిపోగానే తొమ్మేసిన తర్వాతనే అందులో సామాన్ పోతా అన్నట్టు, అందుకని చెప్పి స్పెషల్గా వాటిని ఏమీ దొమలేదు. వాటిని నార్మల్గా పేపర్ తీసేసి తుడిచేసి పెట్టేసిన అనమాట. అది నేనైతే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అయితే చేస్తా కాబట్టి ఈ కిచెన్ రూమ్లో ఎక్కువ రిస్క్ అనేది లేదు. కాకపోతే చెయ్యాలి కదా, ఇక ఇంత ఇల్లు కడుక్కున్నప్పుడు గా పని చేయకపోతే బాగోదు కదా అని చెప్పేసి అన్నిటికీ పేపర్ మార్చేసి ఒక తడి క్లాత్తో తుడిచేసి పెట్టేసిన అన్నట్టు. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు దొమ్ముకుంటే పని ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అప్పుడే దొమ్మేసుకుంటా. ఇట్లా ఇవే పనులు చేయాలి దీంతో పాటే చెయ్యాలి అని అనుకుంటే డబల్ పని అయిపోతుంది. అందుకని చెప్పేసి అలాంటి రిస్క్ ఏం తీసుకోదలుచుకోలే. ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే దోమేసుకుంటా 1-2 డబ్బాలు. తర్వాత మళ్ళీ దాన్ని ఫిలప్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. పప్పులైనా ఉప్పులైనా చక్కెర చాపత్త ఏ గిన్నె అయినా దాన్ని అయితే తోమేసి పెట్టుకుంటా ఆ డబ్బాలను. అందరి ఇంట్లో శ్రావణ మాసం క్లీనింగ్ అయితే అయిపోవడం ఏంటి, నా మొహం శ్రావణ మాసమే స్టార్ట్ అయిపోయింది. నేనే లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, మర్చిపోయా. మీలో ఎంతమంది శ్రావణ మాసంలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఉన్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఏ ఫాస్టింగ్లు ఉన్నాను, నార్మల్గా ఓన్లీ పూజ చేసుకుంటా. తర్వాత ఆ రోజు 2 పూటల హ్యాపీగా మెక్కేయడమే అనమాట. ఇంకా ఒక్క పొద్దులు ఫాస్టింగ్ల కాడకైతే ఇంకా రాలేదు. ఫ్యూచర్లో బాగుంటే చూద్దాంలే, ఇప్పుడు వరకు అయితే అలాంటి ఓపిక లేదు. పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి మనకి అవన్నీ కుదరవన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలాంటి ఫాస్టింగ్లు అనేటివి ఏమీ లేవు, నార్మల్ పూజలు అంతే. వరలక్ష్మి వ్రతం అంటారా, దాన్ని అయితే నేను ఎప్పుడు చేసుకోలేదు. ఈసారి చేసుకుందాం అనుకున్న, తాతయ్య చనిపోయింది కాబట్టి అలాంటివి చేసుకునేది ఏమీ లేదు. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే చూద్దాం. ఇక కిచెన్ రూమ్ క్లీనింగ్ కూడా అయితే అయిపోయింది అబ్బా. ఇక తర్వాత హాల్ అయితే కడిగేయాలి. అమ్మో ఈ కడగడం అంటేనే చుక్కలు కనబడుతుంది నాకు. ఆల్రెడీ ఒకసారి జారిపడ్డ తెలుసా, నేను వీడియోలో కనబడలేదు కానీ జారిపడ్డా అనమాట, దెబ్బ తగిలింది. కానీ ఏం చేద్దాం చెప్పండి, ఇక క్లీనింగ్ అయితే ఆపేయలేం కదా. మా పిల్లలు ఇక కొద్దిసేపు హెల్ప్ చేసిన తర్వాత అమ్మో మాకు నడుము నొప్పి ఎత్తుంది అని చెప్పేసి ఒకరు ఆడుకోవడానికి వెళ్ళి ఒకరు రెస్ట్ తీసుకొని పడుకున్నారనమాట. అందుకని చెప్పేసి ఇక నాకైతే తప్పదు కదా, నేనైతే చేయాల్సిందే. అందుకని మొత్తం పని అయిపోయే వరకు ఇక తప్పదు అని చెప్పేసి మొత్తం అయితే క్లీనింగ్ చేసుకున్నా. ఇక ఇవన్నీ ముందే తోంపెట్టేసుకున్నా కాబట్టి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నదనమాట. ఆ తర్వాత గ్యాస్ కూడా కడిగేసుకొని గ్యాస్ బండ కడిగి ఇక అన్ని రూమ్లు కడగడం అయితే స్టార్ట్ చేసిన. నేను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా మా ఆయన హెల్ప్ చేసేటోడు, కానీ ఈసారి వచ్చేసరికి మా ఆయన పిల్లలు హెల్ప్ చేస్తారు కదా, నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యనని చెప్పేసి డ్రాప్ అయిపోయాడు. ఎవరో ఒకరు చేస్తాలు అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నాను అనమాట. ఇక అయినా కానీ ఇక పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లు కడిగిన తర్వాత ఆ మైండ్ ఫ్రెష్నెస్సే వేరుంటుంది అబ్బా. నాకైతే మంచిగా ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఏంటో కిచెన్ రూమ్లో పని ఒక మానంగా ఒడతలేదబ్బా, ఏందో ఏమో అసలు అర్థమే కాదు. ఆ గిన్నె డబ్బాలు బొచ్చలు గిన్నెలు అమ్మో ఏంద్రా బాబో ఇన్ని గనం ఉన్నాయా అని మనకి చదివేటప్పుడే తెలుస్తుంది. రోజు ఆ విషయం తెలియదు కానీ మనం అది చదివేటప్పుడు అమ్మో ఏందో గిన్నె ఉన్నాయా మన ఇంట్లో అన్న విషయం తెలుస్తుంది. కావాలి అనుకున్నప్పుడు మనకు ఒక్కడు కూడా కనబడదు. అరే మన ఇంట్లో ఇన్ని గనం అసలు ఏం లేకుండా ఉన్నాయి ఏంది, ఈసారి పోయినప్పుడు కొనుక్కొచ్చుకుందామన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. నాకు ఒక్కదానికే అట్లా ఉంటుందా, మరి మీకే అట్లా ఉంటుందా కామెంట్ అయితే చేయండి అబ్బా. ఇక ఆ తర్వాత ఇక కిచెను మొత్తము ఇక చూసిల్లా అయిపోయింది. ఇక ఈరోజు అయితే ఇది అయిపోయింది కాబట్టి రేపు మండే రోజు దేవుడిని అయితే తుడిచేసుకోవాలి. పీరియడ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇక దేవుడిని తుడిచేసుకొని ఫొటోస్ తుడిచి దీపం పెడితే ఒక ప్రశాంతత అనేది మైండ్కి వస్తుంది. ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇక దేవుడి సామాన్ ఒక్కటే ఉన్నది, ఇక దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇక దానికి
దానికి టైం రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టేసుకొని స్టార్ట్ చేస్తా అన్నట్టు. ఇక చూసి ఇలా అవ్వడం అయితే అయిపోయింది. ఇక ఊడవడం అయితే స్టార్ట్ చేసిన, మొత్తం చెత్త అంతా ఎత్తేసి ఇక వాటర్ పోసి కడగడమే ఒకటే లేట్ అన్నట్టు. కడగడం అయితే కడిగినా కానీ అమ్మో ఆ రోజైతే ఫుల్ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అయితే ఫుల్ వచ్చింది. అంటే మేబీ కింద పడ్డందుకో ఏమో నాకు అర్థం కాలేదు కానీ మస్తు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇక నైట్ అయితే ఇక బయట నుండే చపాతీ తెచ్చుకొని తినేసి హ్యాపీగా ఒక ట్యాబ్లెట్ డోలో వేసేసుకొని పడుకున్నా. ఇగో ఇట్లా ఈ విధంగా వాటర్ అయితే మా కొడుకు ట్యాప్తో పడతా ఉంటే నేనైతే కడిగిన. అది కూడా 1-2 రూమ్ల వరకు హెల్ప్ చేసిండు. ఆ తర్వాత ఇక నా వల్ల కాదమ్మా అంటే వాళ్ళ స్టామినా ఉన్నంత వరకు హెల్ప్ చేసి ఇక తర్వాత వాళ్ళని ఫోర్స్ చేయొద్దని సరే పో నాన్న ఆడుకోమని చెప్పేసి ఇక వాళ్ళని అయితే పంపించేసిన. ఏందో ఎంత దుమ్ము ఎక్కడ ఉండొస్తుందో వారానికి 3 సార్లు 4 సార్లు క్లీన్ చేస్తూనే ఉంటా, తుడుతూనే ఉంటా, అయినా కానీ మస్తు దుమ్ము అయితే వచ్చింది. చిన్న చిన్న మట్టి రేణువులు అనమాట అవి. ఏమో ఏనుండొస్తాయో ఏమో ఆ లోపల దాచుకుంటాయి కావచ్చు. ఇక చూసారా ఎంత బాగా క్లీన్ అయితే అయిపోయిందో. ఇక కిచెన్ రూము, గ్యాసు, అంత బెడ్రూమ్లు, హాళ్ళు సూపర్ అంటే సూపర్ రెడీ అయింది. మధ్యలో ఈ క్లాత్లు ఎందుకు పరిచినవక్క అని అడిగారు. ఎందుకు అని అంటే పిల్లలు ఎక్కడ పడతారు అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని క్లాతులు అయినా నేను నార్మల్గా అయినా వాడుతూ ఉంటాను. ఎందుకు అని అంటే పిల్లలు వాటర్ పోస్తారు, ఏదో ఒకటి పారబోస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి ఒక క్లాత్ ఎప్పటికీ ఉంచుకుంటా అనమాట. ఇక ఇప్పుడు ఇల్లు కడిగిన కదా అని 2 క్లాత్లు అయితే ఎక్కువ వేసిన. పని అంతా అయిపోయింది. ఇక అందుకే చిరాకు అనిపించి స్నానం అయితే చేసి వచ్చిన. చెప్పడం మర్చిపోయా, నేను పడ్డా అని చెప్పిన కదా, పడడం స్టాండ్ మీద పడ్డా, స్టాండ్ ఇరిగిపోయింది. ఫోన్ స్టాండ్ ఏం చేయాలో అర్థం కాలే. మీషోది అయితే ఇరిగిపోయింది. ఇంకా పాతదే కొంచెం రిపేర్ చేసి ఇప్పుడైతే వాడుతున్నాను. శ్రావణ మాసం కోసం క్లీనింగ్ అయితే గిట్ల అయిపోయింది అబ్బా. ఇక విన్నస్తే ఒక చిన్న లైక్ అండి, కొత్తగా ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను, బాయ్.